యోధులకు ధర్మశాస్త్రాన్ని పాటిస్తే అన్యజనుడైనటువంటి వాడికి మన మనస్సాక్షిని ధర్మశాస్త్రంగా పెట్టాడు. మనస్సాక్షిని ధర్మశాస్త్రంగా పెట్టాడు. మీలో చాలా మంది అనుకోవచ్చు ఏమిటంటే, ధర్మశాస్త్రం ఉంది కాబట్టి వారు పాప నియమము నుండి తప్పించుకొని వారు నరకము నుండి తప్పించబడతారు. మరి అన్యజనులమైనటువంటి మనకి ధర్మశాస్త్రం లేదు కదా, ఆ రోజు సువార్త నీతి కలిగి బ్రతకలేదు, ఎందుకు బ్రతకలేదని మనల్ని అడిగితే ఏం చెప్పగలం? మనకు ధర్మశాస్త్రం లేదు కదా అని మీరు అనుకోవచ్చు. ధర్మశాస్త్రము లేని వాడికి మనస్సాక్షి ధర్మశాస్త్రముగా దేవుడు పెట్టాడు. చూడండి, మంచేదో చెడ్డదేదో నీకు తెలిసిపోతుంది. ఇక్కడ ధర్మశాస్త్ర పండితుడు సైతం ఏమంటాడంటే, మేలైనది చెయ్యాలని నేను అనుకుంటున్నాను కానీ నిన్ను చెయ్యాలనుకున్న మేలు చేయట్లేదు, అసలు నేను వద్దు, నేను అలా చెయ్యకూడదు, అలా నేను ప్రవర్తించకూడదు అనుకున్న కీడును చేస్తున్నాను. ఎందుకు ఇలా జరుగుతుంది? నాలో, నా అంతరంగంలో ఈ పోరాటం ఏమిటి? ఎందుకు నేను మేలు చేయాలనుకుంటున్నాను? నా తల్లిదండ్రులను ఎంతగా కష్టపడి చదివించారు, నా తల్లిదండ్రులకు నేను ఏం చేయగలను? నేను ఒక మంచి జాబు సంపాదించి నా తండ్రిని కష్టపెట్టకూడదు, నా తల్లిని కష్టపెట్టకూడదు అని అనుకుంటాను. కానీ ఫ్రెండ్స్ కనపడగానే వాళ్ళతో కలిసి వెళ్ళిపోతాను. వెళ్ళకుండా ఉండాల్సిందే అనుకుంటూనే వస్తారు. కానీ ఇలా ఈడ్చుకెళ్ళింది ఎవరో తెలుసా? నా శరీర అవయవాలలో ఒక పాప నియమము నాలో కనిపిస్తుంది. అది నేను ఏది మంచి చేయాలనుకుంటున్నాను నన్ను చేయనివ్వటం లేదు. నేను చేయొద్దు అనుకున్న చెడును చేసేటట్లు నన్ను అక్కడికి ఈడ్చుకొని వెళ్ళిపోతుంది.